వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఢిల్లీకి వెళ్తున్నారు సార్. లోక్సభ ఎన్నికల కసరత్తు కోసమని వార్తలు వస్తున్నప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణతో పాటు మరికొన్ని బాధ్యతలు, మరికొన్ని వ్యూహాలు రచించేందుకు ఢిల్లీ వెళ్తున్నారనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్. ఇవి మాత్రమే కాకుండా ఇంకేదైనా బరువు బాధ్యతలు తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అనుకోవచ్చా సార్, లేదంటే మార్గనిర్దేశనం కోసం? అంటే సహజంగా రాజకీయంగా కానీ రాజ్యాంగపరంగా కానీ ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళటం, వీలైతే ప్రధానమంత్రిని, కేంద్ర నాయకులను కలవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పార్టీలు వేరైనప్పటికీ కూడా రాజ్యాంగపరంగా ప్రధాని, ముఖ్యమంత్రి ఇది ఉంటుంది కాబట్టి. బట్ ఈసారి రేవంత్ ప్రధాని కలుస్తారని ఆయన షెడ్యూల్లో ఉన్నట్టు కనిపించట్లేదు మనకు. కిషన్ రెడ్డికి కూడా ముందే ఫోన్ చేశారు, అలాగే కొంచెం ఫెసిలిటేట్ చేయండి ఈ డిస్కషన్స్, ఫండ్స్ ఇట్లాంటివని. కానీ దేశమేమో ఎన్నికలకు సిద్ధమవుతుంది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చాలా పెద్ద భారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకున్న రాష్ట్రాలే 3: కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. ఇందులో పెద్దది ఉన్నంతలో తెలంగాణ. కానీ వాళ్ళకున్న మెజారిటీ ఏమో తక్కువ. కర్ణాటక ఇంకా కొంచెం మొదటి నుంచి అటు ఇటు అవుతూ వస్తున్న రాష్ట్రం తప్ప. తెలంగాణలో ఒక 10 ఏళ్ళు కేసీఆర్ రాజ్యం తర్వాత కాంగ్రెస్ వచ్చింది, అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఏమో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి కాలేదు. ఇంకా ఒక 6 దాకా తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో దీనికోసం క్లైమ్స్ మాకు కావాలి అనేవాళ్ళు, లేదు ఇప్పటికే రేవంత్ రెడ్డి మాకు వాగ్దానం చేశాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మూడోది మీరు అన్నట్టు భారం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆర్థిక వనరులు, ఆ భారం కొంచెం ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మోయాల్సిన ఇది ఉంటుంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఢిల్లీలో వాళ్ళ అధిష్టానంతో ఏం చర్చిస్తారు, ఏమేమి పూర్తి చేసుకొని వస్తారో మనం చూడాల్సిందే. బట్ పెద్ద బృహత్తరమైన భారం ఉన్న మాట అయితే నిజమే. భారము, సవాళ్ళు కూడా ఉన్నాయి సార్. లోక్సభ ఎన్నికలపైన ఇప్పటికే కాంగ్రెస్ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఆయా లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీని ఖమ్మం నుంచి కానీ నల్గొండ నుంచి కానీ పోటీ చేయించాలనేటువంటిది ఈ రాజకీయ తీర్మానం ఒకటి చేసినట్టుగా కనిపిస్తుంది సార్. అలా సాధ్యమయ్యే పనేనా సార్ ఇప్పుడున్న పొజిషన్లో? సాధ్యమంటే ఒకటేమో సోనియా గాంధీ ఆరోగ్యము, ఆ సమస్య ఒకటి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న 3 హిందీ రాష్ట్రాల్లో కూడా ఓడిపోవటం, ఆశించిన కనీసంగా తప్పనిసరి అనుకున్న ఛత్తీస్గఢ్లో కూడా మళ్ళీ రాకపోవటం, వీటన్నిటి రీత్యా చాలా గడ్డు కాలాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారని మనం చెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మారుతుందా? ఇప్పుడు ఇండియా అనేది ఇప్పుడు ఈరోజు సమావేశం అవుతున్నారు వాళ్ళు పాట్నాలో. ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏ మేరకు ఊపు తెచ్చుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. గతంలోనే 2019లోనే రాహుల్ గాంధీ, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన అమేథీలో గెలుస్తానో లేదో అని కేరళలో ఉన్న వయనాడులో కూడా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి లోక్సభకి వెళ్ళారు. వయనాడులో అమేథీలో ఓడిపోయారు. కాబట్టి కాంగ్రెస్కు అక్కడ పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందనడంలో ఏమీ సందేహం లేదు. ఇంకోటి సెంటిమెంటల్గా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పున్నారు కాబట్టి, ఇందిరమ్మ గతంలో మెదక్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ అనే వాళ్ళ నినాదం, ఈ రీత్యా వాళ్ళు ఆమెను ఆహ్వానించవచ్చు. ఇక్కడ ఇందాక నేను చెప్పిన దానికి దీనికి ఒక సంబంధం ఉంది సార్. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఆధారపడుతుంటే అధిష్టానం మీద రేవంత్ రెడ్డి ఆధారపడడం కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే అందరూ వచ్చి ప్రచారం చేసి జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళది బాగా తోడు చేశారు రేవంత్ రెడ్డికి. వాళ్ళు సంపూర్ణంగా రేవంత్ అయితేనే ముఖ్యమంత్రి, లేకపోతే కుదరదని చెప్పడం తర్వాతే ఇది జరిగింది. కానీ ఆయనకు రాష్ట్రంలో కంటే అధిష్టానము, సోనియమ్మ వాళ్ళ మద్దతు ఉంది అని చెప్పడానికి, వాళ్ళు ఇక్కడ ఉంటే అధిష్టానం ప్రభావంతో ఇక్కడ ఎన్నికల రంగం కూడా కొంచెం వేడిగా పదునుగా సాగడానికి దోహదపడుతుంది అనేది ఆలోచన కూడా ఉండవచ్చు. ఇంకా మూడోది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దక్షిణాదిలోనే ప్రధానమైన పునాది అనుకుంటే అందులో తెలంగాణ, కర్ణాటక రెండే కదా. కాబట్టి వాళ్ళు అడగడంలో ఏం ఆశ్చర్యం లేదు. అది సెంటిమెంటల్ కారణమే కాదు, పొలిటికల్గా, ప్రాక్టికల్గా కూడా తెలంగాణ కాంగ్రెస్కి అది అవసరం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా ఎక్కువగా ఆధారపడి ఉన్న పరిస్థితి.
ఈ కారణం వల్లనే వాళ్ళు మంత్రివర్గ విస్తరణ నిర్ణయం కూడా వేగంగా తీసేసుకొని ఎవరంటే వాళ్ళని పెట్టేస్తాము అని ఒక సాహసించడానికి కూడా సమయం పడుతుంది. మొన్న కూడా మనం చూసాం కదా, రేవంత్ వరకు సందేహం లేదు, కానీ మిగిలిన మంత్రులు ఆ జాబితాలు అవి ఇవి మనం ఆ రోజు క్వశ్చన్ వేసాం, ఇంతవరకు ఎవరైనా జవాబు ఇవ్వలేదు. ఒక జాబితా ఫస్ట్ ఎవరు విడుదల చేశారు అని. అంటే పరిస్థితి దాని మీద జవాబు కూడా చెప్పలేని, అది ఊరికే దానంతా కదా అయితే రాలేదు కదా. కాబట్టి ఇన్ని ఒత్తిళ్ళు, భారాలు, బాధ్యతలు ఎలా నెట్టుకొచ్చాడు రేవంత్ రెడ్డి అనేది మనం వీ హ్యావ్ టు సీ. అయితే ఆయనకు వేరే విధాయకం కూడా ఏం లేదు, అనివార్యంగా ఆయన వీటిని ఎదుర్కొంటేనే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాధినేతగా నిలబడతాడు. కాకపోతే ఆయనకు వచ్చిన అదనపు సవాల్ ఏమంటే 2 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నందువల్ల బలాబలాల పొందిక, కొరిలేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ది స్టేట్ కానీ నేషనల్ లెవెల్లో కానీ ఎలా ఉంటుందనే ప్రశ్న ఒకటి. ఒక తీవ్రంగా ఎదురుతున్న కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఒకటి రేవంత్ ముందుకు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా 32 స్థానాలు గెలిచి అధిష్టానానికి కానుక ఇచ్చి ఇటు తనను బలపరచుకోవటము, వాళ్ళను బలపరచడం చేయగలుగుతారా? బీజేపీ, బండి సంజయ్ లాంటి వాళ్ళంతా ఇప్పుడు రంకెలేస్తూ ఉన్నారు లోక్సభ ఎన్నికల కోసం, ఎక్కువగా వస్తాయి మాకని. వాళ్ళంతా నిన్న ధర్మపురి అరవింద్ కూడా ఎంపీ అలాగే మాట్లాడాడు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. సార్, ఇది మాత్రమే కాకుండా టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అనుకున్నంత ఈజీ ఏం కావు, ఆచరణయోగ్యమే అంతకన్నా కావు, పెను ఆర్థిక భారము మోయాల్సి ఉంటుందని చెప్పి విశ్లేషకులు అందరూ కూడా కాస్త హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆదిలో ఉన్నటువంటి ఈ గండాలను తప్పించుకునేందుకు కేంద్రం దగ్గరికి రేవంత్ రెడ్డి వినతుల వెలువ పట్టుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు కదండి సార్? వెళ్ళినా వాళ్ళు ఏం నిధులు ఇవ్వట్లేదు కదా, గతంలోనే ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా నిన్ననే ప్రకటన చేశాడు. ఆయన అయితే కేరళ ముఖ్యమంత్రి మీదే దాడి చేశాడు, ఆ గవర్నర్ ఆరిఫ్ ఖాన్. ఈయన బుల్లి లాంటి వాడు, అంతా ఇది మదించున్నాడు ఈ పద్ధతిలో. కాబట్టి రేవంత్ రెడ్డి అడగాల్సిన బాధ్యత, అడిగే హక్కు, అడగాల్సిన అవసరం ఆయనకు ఉన్నాయి. కానీ అదేదో మోదీ ప్రభుత్వం అది కూడా ఈ ఎన్నికల సంవత్సరంలో ఇంత దగ్గరగా ఉండగా సానుకూల వైఖరి తీసుకునే అవకాశం చాలా తక్కువ. ప్రతిబంధకాలు సృష్టించడం అనేదే ఎక్కువగా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు, నిలబడలేదు, దీనికి 6 months థియరీ ఒకటి తీసుకొచ్చి ఒక 6 నెలలు నిలబడితే అదే గొప్ప, 3 నెలల్లో కౌంట్ డౌన్ అని కేటీఆర్ ఈజ్ ఆన్ ఫ్లోర్. అంటే వాగ్దానాల అమలుకు 100 రోజులు ఇస్తామంటే 3 నెలలు, ఆ తర్వాత చూస్తాం ఎట్లా చేస్తారో అని. కాబట్టి ఇన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నప్పుడు మోదీయే ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వాన్ని నిలబెడతారన్నది ఏం లేదు. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, అది ఇది అంటున్నారు. ఆ విధంగా ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దివాళా తీయించింది అని సభలో చెప్పే ప్రయత్నం తీవ్రంగా చేస్తారు. మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, అనుమతి ఇవ్వండి అని హరీష్ రావు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన రాజకీయ సంఘర్షణ వేదికలాగా శాసనసభ ఉండబోతుందనలో ఏం సందేహం లేదు. మీరు చేసిన వాగ్దానాలు చేసి ఇప్పుడు అమలుకు వచ్చేసరికి పాత లెక్కలని చెప్తారా, ఈ లెక్కలు తప్పు, మేమంతా ఇది చేసాం అది చేసామని వీళ్ళు కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఒక మినీ లోక్సభ లెవెల్లో జరుగుతుంది, ఇంకా లోక్సభ సమరంలాగా ఉంటుంది అసెంబ్లీ సమావేశం. సార్, రేపు శాసనసభలో పవర్ ఫైట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఈరోజు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వర్సెస్ కేటీఆర్ జరిగినటువంటి ఎపిసోడ్ కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది సార్. అక్కడ మీ జూటా మాటలు నమ్మి కర్ణాటక ప్రజలు ఏ విధంగా అయితే మోసపోయారో, ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఆ విధంగానే మోసపోయారు, త్వరలో మీ బండారం బద్దలవుతుందని చెప్పి కేటీఆర్ స్ట్రాంగ్ అని రిప్లై ఇచ్చారు. ఇది ఎటు దారి తీసేటువంటి ఛాన్స్ ఉంటుంది? సిద్ధరామయ్య కూడా కర్ణాటక ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన కూడా కౌంటర్ పెట్టారు కదా, అది నా ప్రసంగం కాదు, బీజేపీ వాళ్ళు ఏదో ఫేక్ వీడియో ఒకటి పెడితే మీరు అది చూసి రెచ్చిపోయి నా మీద దాడి చేస్తున్నారు, మేము వాగ్దానాలు అమలు చేస్తున్నాము, మీరు కూడా చేయండి, మీరు దివాలా ఎత్తిచ్చారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు నేర్చుకునే బదులు ఇంకా మా మీద దాడి చేస్తున్నారని ఆయన ఎదురు తిరిగి ఆయన వాదించారు. బట్ కేటీఆర్ విషయం తీసుకుంటే ఆయన శాసనసభలో మన గవర్నర్ ప్రసంగం మీద చేసినటువంటి వ్యాఖ్యల సమయంలో కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సందర్భాల్లో కానీ ఈ ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేదు, ఆ కౌంట్ డౌన్ మేమే 100 రోజుల తర్వాత చేస్తాము, ఈ ధోరణిలో ఎక్కువగా ఉంది. ఇంకోటి, మీకు మాకు తేడా కూడా 9 కూడా 10 కూడా లేదు, మీరు కాస్త జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకోండి అనే పద్ధతులు ఈయన చెప్పడం, అచ్చోసిన ఆంబోతుల్లాగా వస్తున్నారని రేవంత్ రెడ్డి అంటాం, ఇదంతా తీవ్ర స్థాయిలోనే జరిగింది. ఈరోజు మీరు అదనంగా చూస్తే కేసీఆర్ కూడా
కాంగ్రెస్ దాడిని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని. నిజానికి మొన్న 2 రోజులు చాలా తీవ్ర స్థాయిలోనే అన్నప్రాసన్న అది ఆవకాయ అన్న స్థాయిలో చాలా క్లైమాక్స్లోనే జరిగింది. ఫస్ట్ డేనే రేవంత్ రెడ్డి, హరీష్ రెడ్డి, భట్టి విక్రమార్క మొత్తం కాంగ్రెస్ మంత్రులు ఒకవైపు, అక్కడ వాళ్ళు ఒకవైపు, ఇదంతా ఇది ఇంకా పెరుగుతుందేమో అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండా చూసినా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో సమావేశమై మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం, దాని మీద ఎలాంటి మాట మార్చిందా లేదా, అప్పుడు మార్చిందా ఇప్పుడు మార్చిందా, ఇలా ప్రతిదీ వివాదంగా ఉంది. పౌర సరఫరాల శాఖ లోటు, విద్యుత్ శాఖ అప్పులు, ఈ విషయాలన్నీ ప్రబలంగా చూపించాలి. సో ఈ ప్రభుత్వం చెప్పుకున్న గొప్పలని నిజం కాదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అని రేవంత్ అంటుంటే ఎవరో మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరని కూడా ఆయనకు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం అంటే ఆయన ఉద్దేశం బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు చేసింది సరిగ్గా లేదని వాళ్ళు చెప్పే తీరులో ఉన్నారు. అయినా చాలడం లేదంటున్నారంటే ఇప్పుడు జరిగిందే చాలా ఉధృతంగా ఉంది. దాదాపు కత్తులు నూరుకున్నారని వీక్షకులు తర్వాత పరిశీలకులు భావిస్తుంటే కేసీఆర్ ఇంకా తీవ్రంగా ఎదుర్కోవాలని చెప్తున్నారంటే కాంగ్రెస్ చేసేదే ఒక విధమైన ఎదురుదాడి. మీ వాగ్దానాలు, మీ పనులని డే 2 నుంచి 2వ రోజు నుంచి ప్రశ్నిస్తుంటే వాళ్ళు మీరు ఇన్ని పొరపాట్లు చేశారని చెప్పే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ కాదు, ఇంకా దాడి చేయండి అని కేసీఆర్ మాటలో సారాంశం. తాము సమర్థించుకోవడం వేరే విషయం, కానీ ఆ ప్రాసెస్లో ఎదురు దాడి బాగా తీవ్రమైపోతే ఇంకా దాడులమయంగా మారుతుంది. శాసనసభ కానీ తెలంగాణ రాజకీయ రంగం కానీ అంతకంటే లేదు. అలాగే కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలను, మజ్లిస్ ఎమ్మెల్యేలను అందరినీ కలిపి మేము ఇంతమంది ఉన్నాం మీరు నిలబడలేరని చెప్పడం కూడా రాజకీయంగా దాని మీద కూడా కొంత తర్కం జరుగుతుంది. బీజేపీని మీరు ఎలా కలుపుకుంటారు సార్? ఇప్పుడు మీకు 30 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, మేము సాగనివ్వం, మేము గట్టిగా ఉంటామని చెప్పడం వేరు, మేమంతా కలిసి ఇంతమంది ఉన్నాం మీరు ఎక్కడ ఎదుర్కొంటారని చెప్పడం వేరు. ఇవన్నీ ఏమైనా సంకేతాలా? నిన్న కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు కూడా స్పందించినటువంటి దాఖలా ఉంది సార్. అంటే మీరు బీఆర్ఎస్ బీజేపీతో వెళుతుందా, ఒకవేళ వెళ్తే కనుక మీ లౌకిక శక్తి ఆ భావన ఏ విధంగా పోయినట్లు అని చెప్పి ఆయన కూడా అక్కడ క్వశ్చన్ చేశారు. నిజంగా బీఆర్ఎస్తో లేదా బీజేపీతో బీఆర్ఎస్ పోయే సూచనలు కనిపిస్తున్నాయా సార్? ఆ ఛాయిస్ కూడా బీఆర్ఎస్కి ఉందా నేను అనుకోను. ఛాయిస్ బీజేపీ చేతుల్లో ఉంది. బీజేపీ మాకే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల శాతం పెరిగింది, సీట్లు పెరిగాయి, మేమే ఢీ కొంటాము, అసలు ఇంతకుముందు బండి సంజయ్ని తప్పించి కొంచెం దాడి తగ్గించి మనం తప్పు చేశాము, దెబ్బతిన్న బీఆర్ఎస్ను మరింత దెబ్బతీయాలనేది బీజేపీ ఆలోచన. అంటే కాంగ్రెస్ ఉండకూడదు అనే వరకు వాళ్ళు బలపరచవచ్చు, కానీ బీఆర్ఎస్ బలపడాలి మళ్ళీ రావాలని బీజేపీ కోరుకునే అవకాశం ఏమీ ఉండదు కదా. రెండవది, అసలు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం బీజేపీ పట్ల మెతక వైఖరి, సందేహాలకు అవకాశం ఇవ్వడం అన్నది అందరికీ తెలుసు. మరి కేటీఆర్ ఆ సంఖ్య కూడా కలిపి చెప్పడం వల్ల తప్పకుండా తమ్మినేని వీరభద్రం అడిగిన ప్రశ్నకు అవకాశం ఏర్పడుతుంది. మీరు ఎందుకు కలిపారు, ఒక్క సభ్యుడు ఉన్నా మేము గట్టిగా పోరాడతామని చెప్పడం వేరు, మేము అందరం కలిసి 54 మంది ఉన్నాము అని చెప్పడం వేరు కదా. వాళ్ళంటారు ప్రతిపక్షం అనే అర్థంలో అన్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటున్నారు, కానీ అది నిలబడదు. రెండవది, కడియం శ్రీహరివో లేకపోతే ఇంకా కొంతమంది మాట్లాడిన మాటల్లో ఒక బెదిరింపు ధోరణి కనిపించింది. అందుకనే దాన్ని వాళ్ళు కొంచెం సర్దుకుంటారా అని చూస్తుంటే ఇప్పుడు ఎదురుదాడి పెంచడం మీదే వాళ్ళు ఫోకస్ చేయబోతున్నట్టు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అది మజ్లిస్ బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాయి. ఓకే సార్. బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకము, బీఆర్ఎస్కు వ్యతిరేకమైన కొంచెం ఏదో బీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నట్టు, మజ్లిస్ ఏమో కాంగ్రెస్తో బీఆర్ఎస్తో కూడా దగ్గరగానే ఉన్నట్టు. సో ఇది చాలా ఆసక్తికరంగా నడుస్తుంది తెలంగాణ రాజకీయం. సార్, మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్కి అయితే మిత్రపక్షంగా లేదు, ప్రతిపక్షంగానే ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే లక్షల కోట్లు కుమ్మరించాలి అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి వ్యంగ్యాత్మక సూచనని మనం ఇప్పుడు దీంట్లో పరిగణలోకి తీసుకోలేమా సార్? ఆయన అలాగే మాట్లాడాడు, బట్ అట్ ది సేమ్ టైం మద్దతు ఇస్తాము, రాజశేఖర రెడ్డి హయాంలో తమ మధ్య ఉన్న సత్సంబంధాలు, రేవంత్తో తాము చేసిన చర్చలు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు కదా. సో అగ్రెసివ్ అటాక్ అని చెప్పడానికి ఏమీ లేదు. వాగ్దానాలు, డబ్బులు కావాలి, అప్పులు అనేది అది జనరల్. కానీ అందుకే నేను అంటున్నా, వాళ్ళు ఒక 2 వైపులా కూడా రాజకీయ బేసరాలు వాళ్ళు సాగిస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు కూడా అది. ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ పార్టీ, ఇంకోటి జాతీయ స్థాయిలో వాళ్ళకి కాంగ్రెస్తో రిలేషన్ ఉంది కదా ఏదో రూపంలో, బీజేపీకి వ్యతిరేకంగా.
సో ఈ వెరీ కాంప్లికేటెడ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో. కాకపోతే బీఆర్ఎస్ హయాంలో ఈ మేడిగడ్డకి సంబంధించి కానీ, అంటే కాళేశ్వరానికి సంబంధించి కానీ, విద్యుత్ శక్తికి సంబంధించి కానీ వీళ్ళు చాలా నష్టం చేశారు, మన దగ్గర డబ్బులు లేవు అని ఎస్టాబ్లిష్ చేయడానికి రేవంత్ రెడ్డి శ్వేతపత్రాలు అవన్నీ ప్రకటిస్తారు ఇప్పుడు. అదే కాదు, మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చారు, ఫార్మా సిటీ అక్కడి నుంచి కాదన్నారు, ఓఆర్ఆర్ దాన్ని కూడా నిలిపేశారు ప్రస్తుతానికి. సో ఇవన్నిటికీ కూడా ఇటు ఇండస్ట్రీ బిజినెస్ రియల్ ఎస్టేట్ దాని మీద ఇంపాక్ట్ ఉండే నిర్ణయాలు ఇవి. రెండో వైపున పెట్టుబడులకు సంబంధించి కూడా ఉన్నవి మార్చడము, దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఆ నష్టపోయిన వాళ్ళు లాభపడిన వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ చేసిన దాన్ని కట్టిన ఎలాంటి ప్రభుత్వం. ఇప్పుడు అదే ఈరోజు రఘునందన్ అనుకుంటా బీజేపీ నాయకుడు, మీరు ఎందుకు మేడిగడ్డ మీద సిబిఐ విచారణ అది ఇది అన్నవాళ్ళు ఇప్పుడు మీరు ఎందుకు జరిపించట్లేదు, మీ చేతుల్లో ఉంది కదా, కేంద్రానికి రాయడం మీ చేతుల్లో ఉంది కదా, మీరు ఎందుకు రాయటం లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఓ కాంట్రాక్ట్ సంస్థ మెగా వాళ్ళతో మీరు ఇదే సర్దుకున్నారు అని కొన్ని కథనాలు కూడా బీజేపీ నాయకులు అక్కడక్కడ వదులుతున్నారు. కాబట్టి అనేక కోణాల్లో ఇంక ఇది ఎన్నికల సమయం కాబట్టి, అంటే రెండో ఎన్నిక సమయం కాబట్టి తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. ఇదంతా వ్యూహం కూడా బహుశా రేవంత్ కొంత వాళ్ళ అధిష్టానానికి సమస్యలు కూడా చెప్పి రావచ్చు. ఇది ఉంది కాబట్టి మనం తొందరగా మంత్రివర్గం పూర్తి చేసుకొని ముందుకు పోతే బెటర్, ఈ విషయంలో జాప్యం చేసుకోకుండా కొంత నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆ మేరకు మాకు మీరు సహాయం చేయాలి, అది ఫండింగ్లో కానీ పొలిటికల్గా కానీ అని అధిష్టానం కూడా రేవంత్ మీద ఆ రెస్పాన్సిబిలిటీస్ పెట్టచ్చు. బట్ ఏదైనా కానీ ఈ వాదన పోదాలు చేసేటప్పుడు మళ్ళీ మీడియా, సోషల్ మీడియా కూడా ఒక రెండు రకాలుగా ఇప్పుడు బీఆర్ఎస్ మరీ ఎక్కువ ఎదురు దాడి చేస్తుందనేవాళ్ళు, బీఆర్ఎస్ మీద రేవంత్ దాడి చేయడం వల్ల ఇది వచ్చిందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి మీద ఎవరు రాజకీయంగా దాడి చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ